ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. సాయిబాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. సాయిబాబా గారి 11 సూత్రాలు చూద్దాం. మనము ఇవి పాటించినట్టయితే జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఆ సాయిబాబాను గురువారం రోజు పూజిస్తారు. ఈరోజు ఆయనను పూజించిన వారికి ఎలాంటి జరగదని నమ్ముతారు. షిరిడిని సాయిబాబా నగరం అంటారు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే సందర్శిస్తారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. సాయిబాబా అనుగ్రహం పొందడానికి పూజలు చేయనవసరం లేదు. ఆయన చెప్పిన ఈ 11 మాటలు పాటిస్తే చాలు, మీ జీవితం ఆనందమయం అవుతుంది. సాయిబాబా చెప్పిన అమూల్యమైన మాటలు ఏంటో తెలుసుకుందామా? మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేయండి. ఓం సాయిరామ్. ఆ సాయిబాబా యొక్క 11 అమూల్యమైన మాటలు. మొదటిగా, ఎవరైతే షిరిడీకి వస్తారో వారి కష్టాలు తీరిపోతాయి. రెండవది, షిరిడి సాయిబాబా మందిరంలో ఎంతటి శక్తి ఉందో ఇక్కడి ఆలయ నిచ్చెన పైకి అడుగు పెట్టగానే అన్ని సమస్యలు తీరిపోతాయి. మూడవ మాట, సాయి తన భక్తులకు ఇబ్బందులు రానివ్వడని నమ్ముతారు. కష్ట సమయాలలో తన శరీరంతో ఉండకపోవచ్చని, భక్తుడు పిలుపు మేరకు వెంటనే పరిగెత్తుకు వస్తానని సాయి చెప్పారు. నాలుగవ మాట, సమాధి వద్ద చిత్తశుద్ధితో చేసే ప్రతి ప్రార్థన నెరవేరుతుందని సాయిబాబా చెప్పారు. సహనం మరియు విశ్వాసం కలిగి ఉండాలి. ఐదవ మాట, నన్ను ఎల్లప్పుడూ సజీవంగా తెలుసుకోండి, అనుభూతి చెందండి, మరో సత్యాన్ని తెలుసుకోండి. ఆరవ మాట, సాయి ప్రతి భక్తుని కోరికలను నెరవేరుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్ళరు. ఏడవ మాట, భక్తులు తనని ఎలా కొలిచినా వారి కోరికలను బాబా తీరుస్తాడని నమ్ముతారు. ఎనిమిదవ మాట, నీ భారం నాపై ఉంటుంది, నా మాట తప్పు కాదు. తొమ్మిదవ మాట, ఎవరైతే పూజ్యభావంతో సహాయం కోరుకుంటారో అతని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని సాయి చెప్పారు. 10వ పదం, తన మాటతో, శరీరంతో, మనసుతో నన్ను ఆరాధించే భక్తుడికి నేను రుణపడి ఉంటాను. అతని జీవిత బాధ్యత అంతా నాదే. చివరగా 11వ మాట, నాపై నిజమైన విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడు ధన్యుడు అని సాయి చెప్తున్నారు. ఈ 11 శ్రీ సాయిరామ్ మాటలండి. ఈ 11 పాటిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.